క్యారెక్టర్ ఒకటి కావాలి. ఆ ఓకే. ఫాదర్ క్యారెక్టర్ ఎవరైతే బాగుంటుంది ఫలాని గురువుగారు ఎవరు మన డైరెక్టర్ ఎవరు దాసరి గారు. అది ఆయనైతే ఫాదర్గా బాగుంటుంది అని చెప్పి ఆయన్ని ఫాదర్గా పెట్టి సినిమా తీసాం. సూపర్ హిట్. అంటే ఈ మధ్య కాలంలో పాత సినిమాలు రీ రిలీజ్ అయ్యే ట్రెండ్ ఒకటి నడుస్తుంది. హిట్లర్ ఇప్పుడు రీ రిలీజ్ చేస్తే మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? హిట్లర్ రిలీజ్ చేయాలని ఒక పొరపాటు జరిగింది. ఏంటంటే ఆయన ప్రొడ్యూసర్ గారు అసలు ముందు హిట్లర్ రిలీజ్ చేయాలనుకున్నప్పుడు ముందు పోయి గురువు గారిని కలవాలి, చిరంజీవి గారిని కలిసి సరే మేము రిలీజ్ చేయాలనుకుంటున్నాం అని అంటే ఆయన ఒప్పుకునేవాడు. అవును. ఆయన వెయిటర్ మోహన్ తమిళనాడులో ఉంటాడు, ఆయన ప్రొడ్యూసర్. ఆయన ఎన్ని ఆలోచించలే, ఒప్పుకుంటారులే. అప్పుడు చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, కొత్త సినిమాలు. అవతలని ముందే హిట్లర్ రిలీజ్ చేస్తా సూపర్ నన్ను అడిగాడు, సుబ్బయ్య చేద్దామా అని. చేయలేదు సార్, ఆయన ముందు ఆయన గురువుగారు పర్మిషన్ ఇస్తే చేయొచ్చు అండి, బట్ మనం అనుకోవడం కాదు, అసలు దానికి ఎలా ఫార్మాలిటీస్ కనుక్కోండి అన్నాడు. ఆయన గబక్కన పేపర్లో ఇచ్చేసాడు, హిట్లర్ రిలీజ్ అని అనౌన్స్ చేశారు. 10వ తారీఖు ఆయన ఓన్ సినిమా ఉంది, చిరంజీవి గారు ఆ అబ్బాయి యాక్ట్ చేసిన సినిమా. ఈయన 1వ తారీఖు రిలీజ్ అని పేపర్లు ఇచ్చాడు. ఎంత తప్పు అది. అంటే ఆచార్య టైంలో ఆచార్య కాదు, మొన్న రిలీజ్ అయింది కదమ్మా చిరంజీవి గారును వాళ్ళ అబ్బాయి. గేమ్ చేంజర్ 10వ తారీఖు రిలీజ్. చిరంజీవి వాళ్ళ కొడుకు రామ్ చరణ్ మూవీ రిలీజ్ టైంలో హిట్లర్ రిలీజ్ చేద్దాం. దానికంటే ముందు ఓకే తప్పది చేయగట. ఆయన నన్ను డేట్ ఇస్తాడు అనుకోవాలా, ఆయన ఊరికి జనరల్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఆయనకి తెలిసి ఆయన ఏమన్నాడు నాకు తెలియదు. నేను ఫోన్ చేశాను, ఏం సరే మీరు 1వ తారీఖు హిట్లర్ అని ఇచ్చారు, ఆయన దగ్గర పర్మిషన్ తీసుకున్నాను అంటే పొరపాటు జరిగిన సభగా నేను ఆయన అడగలేదు అన్నాడు. ఎలా సార్, ఆయన్ని అడిగి ఆయన పైగా ఆయన సినిమా ఉంది, ఇప్పుడు మీ సినిమా చేస్తానని తప్పది. ఆయన అడిగి ఒక 2 నెలల తర్వాత, ఒక 1 మంత్ తర్వాత చేయండి చేసుకోండి అని అంటారు. ఆయన పెద్ద సినిమా వద్దండి కదా, ఒక 2 మంత్స్ ఆయన టైం చెప్తాడు, ఆ టైంలో చేస్తే పోయేదానికి ఇప్పుడు ఏందండి మీరు అంటే పొరపాటు జరిగిపోయింది అయ్యా అన్నాడు. అంటే అయిపోయింది, రిలీజ్ చేయలే. హిట్లర్ ఇప్పుడు ఫైనల్ గా ఏం జరిగింది? రిలీజ్ చేయలే. అంటే మళ్ళీ ప్రాసెస్ జరుగుతుందా? ప్రాసెస్ జరుగుద్దంటే జరగల, తర్వాత జరగచ్చు అది. అండ్ అన్న